ఉదయ నమస్కారం జెంటిల్మెన్ మరియు ఆడలేడీస్. లోతుగా కాలు కూరుకుపోయేంత మంచులో, బొల్లు వణికించే చలిలో మా ఈ ప్రయాణం ఇది చూడాలంటే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ ప్రయాణం మొత్తం 7 తెలుగు తేజాలతో స్టార్ట్ అయ్యింది అండ్ వీఆర్ గోయింగ్ టు జాకోపానే. మా ఈ ప్రయాణం వర్సా నుండి జాకోపానే వరకు. మీరు ముందు వీడియో చూసినట్లయితే మేము జాకోపానే ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం. మా లాస్ట్ ట్రిప్ లో మేము జాకోపానీలో ఉన్న మొరస్కియోకే అనే లేక్ అండ్ 5 వ్యాలీ మౌంటైన్స్ వీటిని కవర్ చేసాం. కానీ అక్కడ చూడవలసిన చాలా ప్రదేశాలు మిగిలిపోయాయి. సో రెండోసారి మేము కార్ తీసుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం. యాజ్ యూజువల్ గా ఈ ట్రిప్ కూడా ఏ ప్లానింగ్ లేకుండా జరిగింది. అండ్ ఫస్ట్ మేము బట్రోవియర్స్ కి చేరుకున్నాం. ఈ బట్రోవియర్స్ ప్లేస్ దగ్గర మనం స్కీయింగ్ చేయొచ్చు అండ్ ఇక్కడ చైర్ లిఫ్ట్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ మా జాకోపానీ ప్లాన్ లో ఈ ట్రిప్ లో మా ఇటినరీలో కాస్పరోవియర్స్ మౌంటైన్ పీక్ ఉండేది. ఇది స్కీ టూరిస్టులు కంపల్సరీగా వెళ్ళే ఏరియా. కానీ ఇక్కడ దట్టమైన స్నోఫాల్ అవడం వల్ల మేము ఆ ప్లాన్ స్కిప్ చేయాల్సి వచ్చింది. సో అది కాకుండా వేరే ప్లేసెస్ చూసేద్దాం పదండి. సో మనం కేబుల్ ఏరియా మిస్ అయ్యాం కాబట్టి అట్లీస్ట్ చైర్ లిఫ్టింగ్తో అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి మేము బట్రోవియర్స్కి వచ్చేసాం. అండ్ దారుణమైన స్నోఫాల్ ఉండటం వల్ల మా కార్ చాలాసార్లు ఆగింది అండ్ మేము చాలాసార్లు పుష్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈ ప్రయాణానికి నాతో పాటు ఇంకొక 7 తెలుగు తేజాలు కలిసి వెళ్ళాం. అండ్ మా తాలూకా భాష యాస చూసి చాలామంది ఎవర్రా ఇల్లు అన్నట్లు చూస్తూ కూర్చున్నారు. అండ్ మాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఈ లుక్స్ అండ్ స్టేర్స్. జనరల్గా పాలిష్ పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ పీపుల్. కాకపోతే కొన్ని ఏరియాస్లో ఆబ్వియస్గా ఫస్ట్ టైం చూసినప్పుడు దే విల్ గివ్ అస్ సమ్ స్ట్రేంజ్ లుక్స్. అండ్ మాకు దారిలో గుర్రాలు కూడా కనిపించాయి. మొత్తానికి మేమైతే అటు ఇటు తిరిగి స్కీయింగ్ ప్లేస్కి వచ్చేసాం. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇక్కడ అందరూ చక్కగా స్కీయింగ్ చేస్తున్నారు. మేము కూడా స్కీయింగ్ చేద్దామని ట్రై చేసాం. కాకపోతే కొంతమంది అడ్వైజ్ ఇచ్చారు ఏంటంటే స్కీయింగ్కి ప్రయర్ ప్రాక్టీస్ ఉండాలి కొన్ని రోజులైనా, ఎందుకంటే ఇది స్టీప్గా వెళ్ళిపోతుంది కాబట్టి. అండ్ దీనికి ఒక 7 days క్లాసెస్ కూడా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ మేము తీసుకోలేదు, సో అది మేము ట్రై చేయలేము. కాకపోతే చైర్ లిఫ్ట్ ట్రై చేసాం. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బట్రోవి కవర్ చేసినాక అక్కడ నుంచి వేరే డెస్టినేషన్కి మేము మళ్ళీ బయలుదేరాం. అండ్ ఈసారి లక్కీగా కార్ తెచ్చుకోవడం వల్ల మాకు చాలా ఈజీ అయింది ప్రయాణం. ఓవర్ నైట్ వార్సాల్ నుంచి జాకోపానే వచ్చేసాం. అండ్ ఒక స్టే ఇన్ తీసుకొని అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము మా ట్రిప్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ బట్రోవి కవర్ అయిపోయినాక నెక్స్ట్ వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయడానికి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం. దారిలో స్లోమీర్ అని ఒక పాలిష్ సింగర్ పాడిన జాకోపానీ సాంగ్ వింటూ మేము జాకోపానీ మొత్తం ప్రయాణం చేస్తున్నాం. చుట్టుపక్కలే ఉన్న ఆల్పైన్ వెజిటేషన్ చూడగానే చాలా అందంగా అనిపించాయి. ఎత్తైన ట్రీస్, చక్కటి స్నోఫాల్, మొత్తం ఎక్కడ చూసినా వైట్ సీనరీస్. ఇవన్నీ చూడగానే మాకు కాసేపు అక్కడ ఆపి నేచర్ని ఎంజాయ్ చేయబోతుంది. అండ్ ఆపగానే మాలో ఉన్న పిచ్చి పరాకాష్ఠకి చేరి కాసేపు కుప్పు గెంతులన్నీ వేశాం అనమాట. చూడండి. ఎక్కడ చూసిన చిన్న చిన్న బ్యూటిఫుల్ హౌసెస్ డిస్నీల్యాండ్లో ఉన్నట్లున్నాయి. అద్భుతంగా ఉంది లొకేషన్ అంతా. ఆఫ్టర్ పిచ్కెంత్లో మేము మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసాం. ఈసారి ది గ్రేట్ క్రౌకీకి వెళ్తున్నాం. అండ్ ఇది జస్ట్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా చైర్ లిఫ్ట్ ఉంది, కానీ ఈసారి మేము చైర్ లిఫ్ట్ ట్రై చేయడం లేదు, ఎందుకంటే మంచు వల్ల అది కూడా ఆగిపోయింది. అండ్ ఫ్రమ్ గ్రేట్ క్రౌకీ ప్రజెంట్ వీఆర్ గోయింగ్ టు గుబౌకా. ఇది ఒక హిల్ అనమాట, కానీ ఇది ఎక్స్ట్రీమ్లీ ఫన్ పాయింట్. అక్కడికి చేరుకున్నాం ఫ్రెండ్స్. అన్న ఏంది
Hi. We are in Jakopane. Jagadish Anna. Hi. Hey, say a hi, man. Hey, man. మంచుకు చెయ్యి అనుకోవడంతో రికార్డింగ్ బాధ్యత మా ఫ్రెండ్కి అప్పగించాను. అండ్ ఇక్కడ మనకి సంత ఉన్నట్లు జాతర ఉన్నట్టు ఇక్కడ ఏదో జాతరలా ఉంది. మొత్తం చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ అక్కడ ఏవో రకరకాల బొమ్మలు ఉన్నాయి. మేము అక్కడ చూడడానికి వీడియో తీస్తుంటే వాడేమో వెళ్ళిపోమన్నాడు, ఎందుకంటే కొనట్లేదని. ఇక్కడి చల్లటి వెదర్లో మంచి వేడి కదా అనిపించింది. ఇండియా అయితే మంచిగా బజ్జీలు దొరికేవి, ఇక్కడ ఇండియా కాదు కదా. సో ఫ్రిట్కీ అంట, సో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రిట్కీ అంటారు ఇక్కడ. అవి దొరికాయి అండ్ అదొకటి తీసుకొని తిన్నాం. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది స్టేషన్. అక్కడ ఒక ట్రైన్ ఉంటుంది, అది పట్టుకొని మనం పైకి వెళ్ళాలి. అది మోర్ లైక్ ఏ ట్రామ్ వే అనుకున్నట్లు. ఆ, పైన గుబాకా హిల్ స్టేషన్ పాయింట్ ఉంటుంది. అది ఒక హిల్ లాంటిది కాదు, మోర్ లైక్ ఏ స్మాల్ హిల్ అనమాట. మావాడు ఐపీఎల్ కెమెరామెన్ లెక్క వాడికి ఇంపార్టెంట్ అని కవర్ చేస్తున్నాడు. Yeah, boy. ఇంకో 5 minutes ట్రైన్ ఉందంట. సో మేము మా స్టేషన్కి బయలుదేరడం స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. సో ట్రామ్ ఎక్కాం అండ్ ఇది పైన ఉన్న హిల్ స్పాట్కి వెళ్తుంది. అండ్ ఇది ఒక 10 to 15 minutes ప్రయాణం మాత్రమే, కానీ స్టీప్గా ఉండడం వల్ల చాలా మంది రికమెండ్ చేసింది ఏంటంటే గో విత్ ట్రామ్ వే. నడిచి కూడా వెళ్ళొచ్చు చుట్టుపక్కల నుంచి, కానీ మంచు చాలా ఎక్కువ ఉండడం వల్ల మేము ట్రామ్ చూసేసుకున్నాం. అండ్ మనం నేచర్ ఫీల్స్కి వెళ్ళిపోయాం, ఆస్వాదిస్తున్నాం నేచర్ని చాలా బాగా. ఫ్రెండ్లీ అని కొంచెం. సో మా వాడికి గెలుపుతున్నాడు హాయ్ చెప్పమని చిన్నపిల్లని. ఫైనల్గా అయితే గుబౌకా పైన హిల్ పాయింట్కి రీచ్ అయిపోయాం. అండ్ స్టేషన్లో దిగేసి అక్కడ కొంచెం సీనరీ ఉంటుంది, అక్కడ ఎంజాయ్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా మా కెమెరాలో అంత బాగోకపోవడం వల్ల వి కుడెంట్ క్యాప్చర్ ఎవ్రీథింగ్, కానీ అమేజింగ్ అమేజింగ్ ఉండే మొత్తం ఆ ఫీల్. ఇంకా మీకు తెలియంది ఏముంది, 4 అబ్బాయిలు అనగా 4 కోతులు ఒక పక్క తిరిగితే ఏమవుతుంది? కోతి పనులు స్టార్ట్ అయితే ఆబ్వియస్గా మంచు ఉంది, మనుషులు ఉన్నాం. ఇక మా సుబ్బారెడ్డి బాబాయ్ స్నో పుషింగ్ కాంటెస్ట్ స్టార్ట్ చేశాడు. దొరికినట్టుగా మంచులో తోసేయడం, ఆడపైకి కూర్చోవడం, సరదా, జస్ట్ ఫర్ ఫన్ అంతే. నేను అనిల్ని. తప్పులే సుబ్బారెడ్డి మచ్చ మామా మా ఎక్స్ప్లోరేషన్ పూర్తవడంతో మేము తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాం. అండ్ కింద దిగాక చిన్న చిన్న రైడ్ అవి కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో ఇదంతా సన్లైట్ ఉండేటప్పుడే చేసేస్తే తర్వాత ఇంకా త్వరగా మేము వర్షకు బయలుదేరచ్చు. అండ్ మీరు రైట్ సైడ్ చూస్తే కొంతమంది దీన్ని ట్రెక్ చేస్తున్నారు, కొంతమంది ఎక్కుతున్నారు కూడా ఈ హిల్స్. బట్ ఫైనల్గా మేమైతే కిందకి వచ్చేసాం. అండ్ గుబాకో కిందలో కొన్ని రైడ్స్ ఉన్నాయి, స్నో రైడ్స్, అవి చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో త్వరగా వచ్చేసాం.
అండ్ ఫైనల్లీ కిందకి వచ్చేసాం అండ్ మేము ట్రామ్ని అన్బోర్డ్ అయిపోయాం. అన్బోర్డ్ అయిపోయాక కిందకి వెళ్ళి ఆబ్వియస్గా మంచున్నప్పుడు మంచుతో ఆడుకోవాలి కదా, అదే చేస్తున్నాం అనమాట. అండ్ ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే మధ్యలో ఎవరికో తగిలింది అండ్ వాళ్ళు తిట్టారు కూడా. రైడ్ పూర్తి చేయడం కోసం ఒక డిస్కషన్ పెట్టాం అండ్ తర్వాత అండ్ ఈసారి పుషింగ్ కాంటెస్ట్కి బలైంది ప్రణీష్ అండ్ నన్ను కూడా టార్గెట్ చేసిన తర్వాత నేను కూడా దొరికిపోయాను, నన్ను కూడా పుష్ చేశారు. అండ్ ఫైనల్లీ పోటీకి కర్త కర్మ క్రియ అయిన సుబ్బారెడ్డి దొరికాడు. ఇంకా సుబ్బారెడ్డిని అయితే నేనైతే ఆడలేదు. బాగా తిరగడం వల్ల మాకు ఆకలి స్టార్ట్ అయ్యింది అండ్ మా ప్రయాణం క్రాకోక్ కూడా మేము స్టార్ట్ అవ్వాలి. సో ఒక రెస్టారెంట్కి వచ్చేసాం. ఇది ఓల్డ్ స్టైల్ అథాంటిక్ పాలిష్ రెస్టారెంట్ అనమాట. సో నాకు తినడానికి ఏం లేదు, నేను వెజిటేరియన్ కాబట్టి నాకు పిరోగిలు ఉన్నాయి. పిరోగి అంటే ఈ స్టైల్లో మోమోస్ అనమాట. అవి తినేసి మేము క్రాకోక్కి స్టార్ట్ అయినాం. సో రెస్టారెంట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక స్నోమొబైల్ రైడింగ్ జాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి స్నోమొబైల్ రైడ్ చేసినాక అక్కడ నుంచి క్రాకోక్ వెళ్ళిపోదాం అని మేము రెడీ అయిపోయాం. సో మా ప్రయాణం ఇంతటితో సమాప్తం. మేము క్రాకోక్ వెళ్తున్నాం అండ్ ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్డ్.